హాయ్ అండి. ఈరోజు బ్రెడ్‌తో 2 స్నాక్ ఐటెమ్స్ చూపిస్తున్నానండి. ఒకటి నోట్లో వేసుకుంటేనే కరిగిపోయే కర్జికాయలు, ఒకటి బ్రెడ్ కట్లెట్ అనమాట. సో, దీనికోసం ఫస్ట్ మనము మిక్సీ జార్‌లో జీడిపప్పు, బాదం పప్పు, కొన్ని పల్లీలు, అలాగే ఒక స్పూన్ చక్కెర వేసుకొని మనము ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని, ఇప్పుడు బ్రెడ్ పీసెస్ తీసుకొని మనము చపాతీ కర్రతో ఇలాగా పతలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఏదైనా రౌండ్ షేప్ ఆకారం తీసుకొని మనము మధ్యలో ఇలా చేసుకోవాలన్నమాట చూపించిన విధంగా. ఇలా రౌండ్ స్లైసెస్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మైదా తీసుకొని మైదా వేసి కలుపుకోవాలి ఉంటలు లేకుండా. సో ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని మనం ఫస్ట్ పౌడర్గా చేసుకున్న ఆ పౌడర్ని మధ్యలో స్టఫింగ్ పెట్టేసి సైడ్స్ అంతా అతుక్కోవడానికి మనం పాలల్లో మిక్స్ చేసుకున్నాం కదా మైదా పిండి, దాన్ని ఆ రౌండ్ మొత్తము పట్టించుకోవాలి నీట్గా. అలాగే సేమ్ కజ్జికాయ షేప్లో చేసుకొని ఎక్కడ కూడా ఓపెన్ లేకుండా మంచిగా అతికించుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసినప్పుడు అంతా బయటకు వచ్చి ఆయిల్ పాడవుతుందన్నమాట. సో ఇలా అన్నీ కూడా ఎక్కడ గ్యాప్స్ లేకుండా మంచిగా కజ్జికాయ షేప్లో చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో 1 గ్లాస్ చక్కెర వేసుకొని 1 గ్లాస్ వాటర్ ఈక్వల్గా వేసుకోవాలి. అలాగే గులాబ్ జామ్ సిరప్ ఎలా చేసుకుంటామో అలాగా చేసుకోవాలి. మనకు పాకం అవసరం లేదు. సో అది అలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ కూడా మీడియం హీట్లోనే హీట్ చేసుకోవాలండి. హై పెడితే త్వరగా బ్రౌన్ కలర్ వస్తుంది కానీ లోపల అంటూ సరిగ్గా ఉడకదనమాట. దానికోసం మనము మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ చేసుకొని మనం ఈ బ్రెడ్ ఇవి కూడా మనము లో టు మీడియంలోనే పెట్టుకుంటూ హీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా బ్రౌనిష్ కలర్ వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, బాగా లోపల వరకు ఉడుకుతుందనమాట. ఇలా తీసుకున్న వాటిని మనము తీసుకున్న షుగర్ సిరప్లో వేసేసి అటు ఇటు మునిగేలాగా చేసుకోవాలి. అంతేనండి. ఇది అలాగే వదిలేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ డిప్ చేసేసి వేరే ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో ఇవి కొంచెం 2 మినిట్స్ అన్నా కదా, అందుకే దాంట్లో వదిలేసి ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా ఆ వాయి వచ్చే లోపల ఇది 2 మినిట్స్ ఎలాగో అయిపోతుంది కదా, అప్పుడు తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్నీ అలాగే చేసేసుకోవాలి అంతే. సో పైనుంచి ఇలా బాదం జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుంటే ఈ కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ సైడ్స్ తీసేసాం కదా, సో ఇవి కూడా వేస్ట్ చేసుకోకుండా ఒక ప్లేట్లో కొంచెం మామూలు వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వేడి వాటర్ వేసానండి లైట్గా, అక్కడక్కడ స్ప్రింకిల్ చేశాను నానుతుందనేసి. అలా వాటర్తో నానిపిన తర్వాత వీటిని బాగా ఒక 2 మినిట్స్ ఉంటే మెత్తగా అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు పూర్తి స్మాష్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా కట్లెట్స్కి పిండి ఎలా చేసుకుంటామో వీటిని కూడా అలా స్మూత్గా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసానండి. మీరు గోధుమ పిండి అయినా వాడచ్చు. నేనైతే ఉంది కదా అనేసి మైదా వేసాను. అలాగే ఉప్పు, కారము, గరం మసాలా, కొరియాండర్ పౌడరు, శనగపిండి కూడా వేసానండి. శనగపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది, అందుకని వేసాను. ఇలా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసేసి మనము కట్లెట్స్ లాగా రౌండ్గా నొక్కోవాలండి అంతే. ఎలాగో ఫ్రై కాబట్టి ఇలా మందం ఉన్నా కొంచెం సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై వద్దనుకున్న వాళ్ళు నార్మల్ చపాతీ ప్యాన్ మీద హీట్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకా పతలాగా రౌండ్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నా కాబట్టి ఈ మందం పెట్టానన్నమాట. సో ఆయిల్లో ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో చేసుకున్న అన్నీ కూడా అలా రౌండ్స్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఈ బ్రెడ్ కట్లెట్ అనేది కూడా అయిపోతుందండి. ఈరోజు 2 రెసిపీస్ మాత్రము చాలా అంటే చాలా అదిరిపోయాయండి. చేసినవి ఏవి కూడా మిగలలేదు. నేను స్టోరింగ్కి 2 రోజులు ఉంటాయి అనుకున్నా కానీ ఏవి మిగలలేదండి. పిల్లలు బాగున్నాయని చెప్పేసి తినేశారు. సో ఇంతేనండి. సో చూస్తున్నారు కదా, ఫ్రై అయినవన్నీ కొంచెం టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుంటే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కజ్జికాయ మాత్రం చాలా అంటే అదర్స్ అండి. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వీటిని వదలరు, డైలీ చేసుకుంటారు. అప్పుడప్పుడైనా చేసుకుంటారండి, లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసినా కూడా మంచి మార్కులు కొట్టేయచ్చు అనమాట. సో ఇదేనండి ఈరోజు నేను చూపించిన స్నాక్స్. నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.